సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది తూర్పు ద్వారం అనమాట. ఇక్కడ నుంచే మనకి ఇప్పుడు దర్శనానికి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఉత్తర ద్వారం, తర్వాత రైట్ సైడ్ లో ఉన్న దక్షిణ ద్వారం, ఇవి రెండు మూసేశారనమాట. ఈ అభివృద్ధి పనులు ఏవైతే స్టార్ట్ చేశారో దాని మూలంగా అవి రెండు క్లోజ్ చేశారు. ఇప్పుడు ఈ ఒక్కదారి మనకు దర్శనానికి అలౌ చేస్తున్నారు అనమాట. ఈ మెట్ల దగ్గరనే మనకు ఫోన్స్, బ్యాగ్స్ పెట్టుకోవడానికి లాకర్స్ అయితే ఉంటాయి. సో నేను కూడా అక్కడ ఫోన్, బ్యాగ్ పెట్టేసి పైన దర్శనానికి వెళ్తాను. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఉన్నాయన్నమాట. సో ఒక్క కొబ్బరికాయ 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. చూడొచ్చు. సో సెల్ ఫోన్స్ అన్ని ఇక్కడ పెట్టవచ్చు. తర్వాత బ్యాగ్స్ అన్ని ఇక్కడ సో పెట్టేసి మనం లోపలికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చాను. ఇందాక నేను చెప్పిన ఒక కరెక్షన్ ఏంటంటే, మనల్ని తూర్పు గోపురం నుంచి మనకు దర్శనాన్ని అలో చేస్తున్నాను చెప్పాను కదా. యాక్చువల్లీ అది పడమర గోపురం అనమాట. మనం పడమర గోపురం నుంచి దర్శనానికి వెళ్ళి తర్వాత దాని ఆపోజిట్లో తూర్పు గోపురం నుంచి మనల్ని బయటికి పంపిస్తున్నారు. సో ఇక్కడ ఉత్తర ద్వారం ఏదైతే ఉందో అది మొత్తం డిమాలిష్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల కొంచెం గందరగోళం అవుతుంది, అటు నుంచి ఇటు నుంచి అటు పోవడంలో. సో దర్శనం విషయంలో అయితే ఏం గందరగోళం లేదు. సో అన్ని విఐపి దర్శనాలు, అన్ని ఉచిత దర్శనాలు కూడా ఒకే ప్లేస్ నుంచి లోపలికి అలౌ చేస్తున్నారు అనమాట. సో పంపించడం కూడా ఆపోజిట్ డైరెక్షన్ నుంచి బయటికి పంపిస్తున్నారు. సో దర్శనం అయితే బాగైంది. ఒక 1.5 hours 2 hours అయితే పట్టింది. దానికన్నా ఎక్కువ ప్రసాదానికే ఎక్కువ టైం పట్టింది. చాలామంది ఉన్నారు ప్రసాదం దగ్గర. అందరూ పులిహోర కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట ఆకలితోటి. సో మొబైల్ ఫోన్కి అయితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ బ్యాగ్స్ చెప్పలు ఏవైతున్నాయో వాటికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. మెయిన్గా మీరు టెంపుల్స్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం క్యాష్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఆన్లైన్ పేమెంట్స్ ఒక్కొక్కసారి వాళ్ళు అలో చేయరు. సో మ్యాక్సిమం క్యాష్ ఉంటే మనం కంఫర్టబుల్గా అన్ని పనులు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ సర్వదర్శనం ఏదైతే ఉందో అందులో మనకు ఫ్రీ ఉంటుంది. తర్వాత 100 రూపీస్ టికెట్ కూడా ఉంటుంది అనమాట. సో కొంచెం టైమ్స్ అయితే డిఫరెంట్ ఉంటుంది. దేవుణ్ణి మాత్రం కొంచెం డిస్టెన్స్లో చూడొచ్చు, పెద్ద ఫరక్ ఏమనిపించదు చూడడంలో. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దానికి వెళ్ళొచ్చు. ముఖ్యంగా వీక్ డేస్ ఏవైతే సండేస్, సాటర్డేస్ ఇవైతే ఉన్నాయో దాంట్లో మీరు 100 రూపీస్ టికెట్ తీసుకోవడం బెటరు. కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా టెంపుల్స్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 4 నుంచి 5 మధ్యలో మీకు సుప్రభాత సేవ అయితే ఉంటుందన్నమాట. అది స్పెషల్ దర్శనం అనమాట. దానికి 300 నుంచి 500 లోపు టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. తర్వాత రెగ్యులర్గా 7 నుంచి 1, తర్వాత ఈ మధ్యాహ్నం 3 నుంచి నైట్ 9 వరకు అయితే రెగ్యులర్ సర్వదర్శనం అయితే ఉంటుంది అనమాట మనకి. సో ఈ మార్నింగ్ 5:30 to 7 పీరియడ్ ఏదైతే ఉందో అది డైలీ రిచువల్స్ కోసము దర్శనం అయితే అలో చేయరు ఆ టైంలో. అట్లాగే మనకు మార్నింగ్ 9:30 to 11 o'clockకి డైలీ కళ్యాణం అయితే ఉంటుంది దేవుంది. సో దానికి కూడా మనము 1500 టికెట్ ఉంటుందన్నమాట. ఎవరైతే దేవుని కళ్యాణం చేయించాలనుకుంటారో వాళ్ళు 1500 టికెట్ పెట్టి కళ్యాణం అయితే చేయించుకోవచ్చు. సో ఇంకా స్టే విషయానికి వస్తే దేవస్థానానికి సంబంధించిన కాటేజెస్, డార్మెటరీస్, ఏసీ, నాన్ ఏసీ డార్మెటరీస్ అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. ఫ్యామిలీకి, ఇండివిజువల్కి కూడా దొరుకుతాయి. సో శ్రీరామ నిలయం, సీతా నిలయం, మారుతి సదనం అని దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ అయితే మనకు ఉంటాయి అన్నమాట. సో అవి 400 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అది కాకుండా మీకు టెంపుల్ సరౌండింగ్స్ మొత్తము చాలా రెసిడెంట్స్ అయితే ఉంటాయి, చాలా రూమ్స్ అయితే మీకు దొరుకుతాయి. అవి కూడా 600 ఆ రేంజ్లో స్టార్ట్ అవుతాయి అన్నమాట. 600 నుంచి 1000, 1200, సో 1500 మీకు కావాల్సిన కంఫర్ట్ను బట్టి మీరు తీసుకోవచ్చు. సో మీకు స్టే విషయానికి వస్తే ఎట్లాంటి డోక్ అయితే ఉండదు. సో ఫుడ్ కూడా మీకు చాలా దొరుకుతుంది అనమాట. సో ఎట్లాంటి ఇబ్బందులు అయితే మీరు ఫుడ్ విషయంలో కూడా ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఏమి రాదు. సో ఇది చూడొచ్చు అనమాట. ఇదే ఉత్తరం వైపు చుట్టూ ఉన్న మొత్తం కన్స్ట్రక్షన్ అనమాట. సో
సో ఇంకా చాలా వర్క్స్ అంటే ఇప్పుడే డెమాలిష్ చేస్తున్నారు. సో ఇదంతా వచ్చే ఏకాదశి గోదావరి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు. సో నేనైతే ఇప్పుడు టెంపుల్ యొక్క దర్శన గోపురం వైపు వచ్చాను అనమాట. సో ఇది చూడొచ్చు, ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే. భద్రాచలం గోదావరి నదీ తీరాన శ్రీ విష్ణువు యొక్క అవతారమైన రాముడు వెలిసిన పుణ్యక్షేత్రం. భద్రుని కోరిక మేరకు శిలగా మారిన భద్రుని ఎదపై శంఖచక్రాదులతో ధనుర్బాణాలతో ఎడమ తొడపై సీతాదేవి ఆసీనమై లక్ష్మణ సమేతంగా వెలిసిన ఆలయం. పరమ భక్తురాలు పోకలదమ్మక కలలో కనపడి ఇక్కడే నేను కొలువై ఉన్నానని చెప్పగా చీమల పుట్టలో రాముణ్ణి చూసిన దమ్మక్క గోదావరి నీళ్లతో మట్టిని కడిగి తన గ్రామస్తుల సాయంతో తాటి ఆకులతో మండపం నిర్మించి కొలిచిన ఆలయం. ఆమె భక్తే కంచర్ల గోపన్న తరువాతి కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రేరణగా నిలిచింది. అప్పటి 17వ శతాబ్దపు గోల్కొండ సుల్తాను తానీషా పాలనలో ఈ ప్రదేశపు తహసీల్దారు కంచర్ల గోపన్న సుమారు 6 లక్షల వరాహాల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించి రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. తరువాతి కాలంలో తూము నరసింహదాసు, వరద రామదాసుల చేత అభివృద్ధి చేయబడి నిత్య పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం దక్షిణ అయోధ్య మన ఈ భద్రాచలం. సో గోదావరి ఘాట్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కేశఖండ్ అనే టికెట్ అని కూడా ఉంది. సో 50 రూపీస్ అనమాట. మన తలనీళ్ళు ఇవ్వచ్చు ఇక్కడ. సో ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ముందు ఏదైతే కనిపిస్తుందో ఇది మన తలనీళ్ళు ఇవ్వడానికి ప్లేస్. సో ఇక్కడ షేరింగ్ బోట్ అయితే ఉంది. ఒకరికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. సో గోదావరి మధ్యలోకి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. సో టైం అయితే 12 కావస్తుంది. నేనైతే అన్నదాన సత్రాల దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో 12కి స్టార్ట్ అవుతుంది. 12 నుంచి దాదాపు 2:33 వరకు అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ జనాలు ఉన్నారు. సో చాలామంది ఇక్కడ లైన్లో అయితే వేచి ఉన్నారు, చూడవచ్చు. సో నేను కూడా లైన్లో వెళ్ళి నిల్చుంటాను, లంచ్ చేస్తాను నేను కూడా. సో చూద్దాం ఎట్లా ఉంటుంది. సో ఇప్పుడైతే భోజనం చేసి వచ్చినాను. టేస్ట్ అయితే బాగుంది. మీకు ఈ ప్రదేశంలో వచ్చిన తర్వాత మీరు మంచి చేయకపోయినా బాధ లేదు, కానీ మీ వెనక చెడు మనం తెచ్చుకోకండి. మీ రాజు మీద ఎక్కడ పేర్లు ఉండేది లేదు, ఎక్కడ నామాలు ఉండేది లేదు, ఎక్కడ ఏ అక్షరం ఉండేది లేదు, ఎక్కడ ఏ గుర్తులు లేదు. మిమ్మల్ని అందుకే అంత దూరంగా నొచ్చిపెట్టింది. ఎందుకు దూరంగా నొచ్చిపెట్టామంటే మీ కంటికి ఇది రాయిలా కనిపిస్తుంది, కానీ మా కంటికి తెలుసు ఇది ఒక దేవుడి స్థలం అని. అదే మీకు మాకు తేడా. మరి ఎక్కడ ఏ గుర్తులు ఉన్నాయి అవన్నీ మీకు చెప్పిన తర్వాత మీకు దారి చూపిస్తామో ఆ దారిలో వెళ్ళి కనబెట్టుకోండి. సో లాస్ట్కి అయితే మనం వచ్చేసినాం పర్ణశాలకి. ఇప్పుడే మేము సీతమ్మ చీర ఆరేసుకున్న ప్లేస్ నుంచి, నారద్ చీర ఆరేసుకున్న ప్లేస్ నుంచి ఇక్కడ పర్ణశాలకి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడ చాలా షాపింగ్ అవుతుంది. షాపింగ్ అంటే తినే షాపింగ్. సో ఇదే పర్ణశాల లోపల. ఈ లోపల అమ్మవారిని దర్శించుకోవచ్చు, అమ్మవారి స్వామివారిని కూడా. చాలా లోపలికి ఫోన్లు అలో చేయట్లేదు. ఇక్కడ ఒక లాకర్ రూమ్ ఉంది చిన్నది, 5 రూపీస్ అంట. సో ఇక్కడ ఫోన్లు పెట్టాలి, లోపలికి అలో లేదు. ఏం వీడియోలు తీయడానికి లేదు, ఫోటోలు లేదు. అలాగే మనము
టెంపుల్ రైట్ సైడ్ నుంచి పోతే రైట్ సైడ్ నుంచి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే మనకు పర్ణశాల అయితే వస్తుంది. సో అక్కడ ఇది పర్ణశాల అనమాట. అక్కడ కూడా ఫోన్లో అలో చేయట్లేదు, అన్ని ఫోన్లు ఎన్నో పెట్టేసి పర్ణశాల లోపల కూడా తీసుకోవాలి. ఇంతకుముందు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూసాను పర్ణశాల, నన్ను మాత్రం తీయట్లేదు. సో నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినా. ఇక్కడ సీతమ్మ నారచీర దగ్గర వీడియో తీయలేదు, ఇక్కడ పర్ణశాల దగ్గర కూడా వీడియో తీయలేదు. నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చూసిన, అవి చూసి నేను కూడా తీయొచ్చు అనుకున్నాను. వాళ్ళని అడిగితే ఆమె ఏం చెప్తుందంటే వాళ్ళందరూ భద్రాచలం దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ చూపించున్నారు, అందుకే మేము వీడియో తీయించినాం అని చెప్పి చెప్తాను ఆమె అడిగితే. సో టైం అయితే 4 అవుతుంది. సో ఇప్పటికి కూడా ఎండ ఇరగొడుతుంది అనమాట. ఫేస్ అంతా చెమటలు వచ్చేసినాయి. ఈ పర్ణశాల సీతమ్మ నార విశేషం ఏంటంటే సీతారాముల 12 సంవత్సరాల వనవాసంలో లాస్ట్ 3 సంవత్సరాలు దాదాపు 2.5 సంవత్సరాలు ఇక్కడ గడిపారని చెప్పి చెప్తారు. సో ఈ పర్ణశాలలోనే వారు నివసించేవారంట. సీతమ్మ నార చీర ఎక్కడైతే ఆరేసుకున్నారో అక్కడ సీతమ్మ వారం రోజుల్లో 5 రోజులు అక్కడ నివసించేవారంట. అంటే శ్రీరామ్తో కలిసి టైం స్పెండ్ చేశారంట. సో ఎవరికి ఋషులకి ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా అక్కడ వెళ్ళి వాళ్ళిద్దరూ నివసించేవాళ్ళంట, టైం స్పెండ్ చేసేవాళ్ళంట. సో అది సీతమ్మ నారకు సంబంధించిన విశేషం. యాక్చువల్లీ ఆ ప్లేస్ చాలా మంచిగా అనిపించింది, చాలా పవిత్రంగా అనిపించింది అనమాట అక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి. సో వీడియో అయితే తీయనే లేదు. సో నేను కూడా అక్కడ కాంప్రమైజ్ అయిపోయినా, ఎందుకో సరే ఓకే అనిపించింది. కానీ పర్ణశాల దగ్గర మాత్రం వీడియో తీయలేకపోతే నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అయిపోయింది. అదేదో డబ్బులు సంపాదించడానికనే ఫోన్లు లాకర్లో పెట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే. అక్కడైతే చూడొచ్చు కొన్ని ఫిషింగ్ బోట్స్ అయితే ఉన్నాయి. ఐ థింక్ వాళ్ళు ఫిషింగ్ చేసి తీసుకొస్తున్నట్టున్నారు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. సో ఈ పర్ణశాల దగ్గర కూడా బోటింగ్ అయితే ఉందంట. సో సింగిల్ పర్సన్కి 60 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది కూడా ఒక 10 minutes రైడ్ అంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చేయొచ్చు.